మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిద్ హుసేన్. ఇటీవల కాలంలో డ్రగ్స్ ఈ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తుంది. యువతను తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అంశం డ్రగ్స్. అదేవిధంగా విపరీతంగా డ్రగ్స్ ఏదైతే ఉందో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని, డ్రగ్స్ ఇరు రాష్ట్రాలు, ఇటు ఆ ఏపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, రెండు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది, డ్రగ్స్ సరఫరా ఎక్కువగా ఉందని చెప్పేసి వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ పోలీసులు దాడులు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది సినీ నటులు కూడా బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవ్ పార్టీలో దొరికారు అని, దాంట్లో కూడా సినీ ప్రముఖులు ఉన్నారు అనేటువంటి మాట కూడా మనకు విపరీతంగా వినిపించింది. చాలా రోజులు టీవీలో దీని మీదే చర్చలు జరిగాయి. సో ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే సినిమాలు ప్రతి ఒక్కరి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో, ఒక వ్యక్తి జీవనశైలిని ఎంత ప్రభావితం చేస్తాయో మనందరికీ తెలుసు. ఒక చిన్న డైలాగ్ ఏదైనా ఉంటే పుష్ప 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 పుష్పరాజ్ అంటే ప్రతి ఒక్కడు కూడా ఇలా అనేటువంటి పరిస్థితి. సో అటువంటి వాళ్ళ చేత ఆ డ్రగ్స్ మీద చెప్పిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు రేవంత్ రెడ్డి. దానికి సమయం కోసం వేచి చూశారు. సో సమయం వచ్చేసింది. మొన్న కల్కి సినిమా ఏదైతే రిలీజ్ అయిందో ఈ కల్కి సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి రేవంత్ రెడ్డి దగ్గరికి చాలామంది సినీ ప్రముఖులు వెళ్ళడం జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మొత్తం కూడా ఫోకస్ ఆయన మీద పడేలా చేసింది. ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. సినిమా వాళ్ళు టికెట్ ధరలు పెంచారని వస్తున్నారు. ఇకపై హీరోతో సహా టీం అంతా డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్స్పై అవగాహనపై 2 నిమిషాల వీడియో రిలీజ్ చేయాలి. అప్పుడు మాత్రమే టికెట్ ధరలు పెంచడానికి పర్మిషన్ ఇస్తాం. ఎంత పెద్దవాళ్ళు వచ్చి అడిగినా డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్స్కు సంబంధించి వీడియో ఇస్తేనే పర్మిషన్ ఇస్తామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 మాటల్లో డ్రగ్స్ నియంత్రణ ఆయుధాన్ని వదిలారనమాట. సో ఈ డ్రగ్స్ నియంత్రణ ఆయుధం సినిమా రేట్లు పెంచుతాం, కానీ సినిమా నటుల నుంచి డ్రగ్స్కి సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి వీడియో మెసేజ్ మాకు కావాలి అంటే, వీడియో మెసేజ్ ఒక యాడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. సో డైరెక్టర్స్ చేయాలంటే మాత్రం అది చాలా చిన్న పని. 2 నిమిషాల్లో వాళ్ళ క్రియేటివిటీని యూజ్ చేసి చేసేస్తారు. సో క్రియేటివిటీని యూజ్ చేసి ఒక అద్భుతంగా, ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ చేయాలనుకోండి, ఆ రేంజ్లో డ్రగ్స్ వినియోగించకూడదని చేయాలంటే ఒక యాడ్ని ఎంత అద్భుతంగా తీసేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా తీసుకుంటే మూవీ డైరెక్టర్స్లో మనకు ఎస్ఎస్ రాజమౌళి కావచ్చు, సందీప్ వంగా కావచ్చు, సుకుమార్ కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, బోయపాటి సీను, అనిల్, ఇలా చాలామంది డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్, అద్భుతంగా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా తీసుకెళ్తే చాలామందిలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో యువతలో మార్పే కీలకం. యువత మనకు కీలకం. దేశ భవిత యువత. అటువంటి యువతని మార్చాలి అనేటువంటి ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ అంటే డైలాగ్స్ ఏదైతే ఆయన చెప్పారో డ్రగ్స్కి సంబంధించి ఒక చిన్న 2 నిమిషాల విడుదలైనటువంటి ఒక వీడియో ప్రభుత్వానికి సమర్పించండి అంటూ, ఇది దేశంలో ఉండేటువంటి ప్రతి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని. ప్రతి ఒక్కరికి కూడా ఇది అద్భుతమైనటువంటి పనిగా దీన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా అడుగులేయాలి. మీకు రేట్లు పెంచుతాం, ఓకే, నో ప్రాబ్లం, కానీ మాకు ఈ వీడియో ఇవ్వండి. చాలా బాగుంది కదా, సూపర్ అనమాట. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.